అసలైన సంక్రాంతి పండుగను అన్నదాతలు 5 ఏళ్ల తర్వాత జరుపుకుంటున్నారు. అమరావతి కౌలు రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిన కౌలు డబ్బుల్ని కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. కౌలు డబ్బులు రావడంతో అన్నదాతలు సంతోషంగా పండుగ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అమరావతి కౌలు రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. పెండింగ్ కౌలు డబ్బులను కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాలో వేసింది. కక్షయ సాధింపుతో గత జగన్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన కౌలు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతిని విధ్వంసం చేయడమే కాకుండా 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడిన జగన్ రాజధాని రైతులపై కక్షయ సాధింపు చర్యలకు దిగారు. మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా R5 జోన్ ఏర్పాటును రైతులు వ్యతిరేకించారు. రాజధాని వెలుపల ఉన్న వారికి అమరావతిలో నివాస స్థలాలు ఇవ్వడంపై రాజధాని రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో గృహ నిర్మాణాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. దీంతో జగన్ ప్రభుత్వం రాజధాని రైతులపై కక్షయ సాధింపు చర్యలకు దిగింది. రైతులకు చెల్లించాల్సిన 2 ఏళ్ల కౌలు చెల్లింపును నిలిపివేసింది. దీనిపై రైతులు హైకోర్టులో పిటిషన్లు వేసినప్పటికీ అవి పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతుల కౌలు బకాయిలు చెల్లిస్తామని, రాజధాని నిర్మాణం కూడా కొనసాగిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అమలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 2 నెలల క్రితం 9వ సంవత్సరం చెల్లించాల్సిన కౌలును జమ చేసింది. అనంతరం సంక్రాంతి పర్వదినం సందర్భంగా 10వ ఏడాది కౌలును 255 కోట్ల రైతుల అకౌంటుల్లో జమ చేసింది. చివరకు రాజధానిలో భూమి లేని నిరుపేదలకు చెల్లించే నెలవారీ పెన్షన్లు కూడా వారి ఖాతాలో జమ చేశారు. దీంతో రాజధాని రైతుల్లో ఆనందం వెల్లివెరిసింది. కౌలు రైతులకు బకాయిలు జమ కావడంతో సంబరాలు జరుపుకుంటున్నారు. రాయపూడి, తుళ్లూరులో బాణసంచా కాల్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తమ జీవితాల్లో నిజమైన సంక్రాంతి ఈ ఏడాది వచ్చిందని కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలకు ముందు కూటమి తరపున టీడీపీ, జనసేన, బీజేపీలు హామీ ఇచ్చిన విధంగా ఏకైక రాజధాని అమరావతినేనని, నిర్మాణాలు కూడా తిరిగి ప్రారంభించేందుకు టెండర్లు కూడా పిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 17,000 కోట్లు, హార్డ్కో, జర్మనీకి చెందిన KfW బ్యాంకులు కలిపి 16,000 కోట్లు కలిపి మొత్తం 31,000 కోట్ల రుణం మంజూరు చేశాయి. ఈ రుణంతో రాజధానిలో అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణం, సెక్రటేరియట్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, మంత్రులు, జడ్జీలు, ఇతర భవనాల నిర్మాణాలు ప్రారంభమవుతాయి. స్పీడ్ యాక్సెస్ రోడ్లు, అంతర్గత రహదారులు, రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన కల్పించనున్నారు. వాటికి కూడా CRDA టెండర్లు పిలిచింది. రాజధాని రైతులకు మరో 5 ఏళ్ల కౌలు ఇచ్చేందుకు కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే అంగీకరించారు. రాబోయే 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.